నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల 14వ కిలోమీటర్ వరకు వెళ్లి మరీ మంత్రులతో కలిసి పరిశీలించారు. రెస్క్యూ టీం సిబ్బంది అధికారులతో మాట్లాడి టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను, తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద తీవ్రత వివరాలను అధికారులను అడిగారు. సహాయక చర్యలు జాప్యం కావడానికి తలెత్తిన సమస్యలను అడిగి తెలుసుకున్నారాయన. టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని బయటకు తీయటానికి ఎంత టైం పడుతుందని వారిని ఆరా తీశారు. ఇలా ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలో ఉన్నతాధికారులు దీనిపై ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని సూచించినట్లుగా సమాచారం. ఎస్ఎల్బీసీ పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే, కేసీఆర్ దేనని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ మిగతా పనులు పూర్తి చేయని పాపం కేసీఆర్దే అని, 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోవటానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలవలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం, బ్రతకడం, వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 11 సంస్థలు నిరంతరము దాదాపుగా 22 తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా 11 ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. వాళ్ళందరూ కూడా పూర్తి వివరాలు ఇచ్చినాం. సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక పక్కన మట్టి, ఇంకొక పక్కన నీళ్లు, దాదాపుగా 13.5 కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది. లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది, వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు. ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు. ఇది ప్రమాదము, ఇది ఒక విపత్తు. ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకనాడు మీకు తెలుసు, ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఒక్కరిని కూడా అక్కడికి పోనీయాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి ఉప్పునతల పోలీస్ స్టేషన్లో పెట్టారు. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా, లేకపోతే కాళేశ్వరంలో మరణించినా, లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు. కానీ ఈరోజు మేము జరిగిన 1 గంట లోపలే తెలిసినంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కు నేను పంపించిన. ప్రతి నిమిషం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసిన. గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు. ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజాప్రతినిధులను ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పుపట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు, మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎస్ఎల్బీసీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాటు ఎక్కడి ప్రాజెక్టు అక్కడే ఉండిపోయిందన్నారు. మిషన్స్ కు కరెంటు కూడా ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక పనులు ఊపందుకున్నాయని తెలిపారు సీఎం రేవంత్. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు ఆగిందంటే పనులే ఆపేసిండ్రు. దానికి సంబంధించిన విద్యుత్తునే బంద్ చేసిర్రు. విద్యుత్తు బంద్ చేయడం వల్ల దాంట్లో నుంచి వచ్చే నీళ్లు, బురద అన్ని చిక్కుకుపోయి మిషన్లన్నీ రిపేర్కి పోయినాయి. ఇప్పుడు మనం వచ్చినాక వాటిని రివైవ్ చేసి ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టి, విద్యుత్ శాఖకు డబ్బులు కట్టి, కాంట్రాక్టర్లను, ఎక్స్పర్ట్స్ని ఇక్కడే కాదు అమెరికాకు కూడా మా మంత్రులు వెళ్ళి ఆ నిపుణులతోనే, ఆ సంస్థలతో మాట్లాడి తిరిగి ప్రారంభించినాం.
దానికి మమ్మల్ని అభినందించాలి. టన్నెల్ ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్మికుల ప్రాణాలు కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఆర్మీ, సింగరేణి, రైల్వే సహా 11 సంస్థలు రెస్క్యూలో భాగమయ్యాయని చెప్పారు. We are under some pressure to retrieve the bodies. Okay, we accept now that there will be no survivors. We understand the accident is very serious. But you know, to explain to a layman why we are not able to get the bodies out quickly is not very easy for us. So please keep that, what pressure we are, in mind when you are working. So from 13.3 kilometers, you see those markings in between. What I told you day before night or yesterday night, we thought the bodies are there. Yes. But then when that was based on some radar scan. But we went there, some other pieces, it is not bodies. They were metal pieces. Okay, so anyway, there was a distortion in the uniformity of the scans, we thought. So what my request is, at any time we should not forget that we have to work on a war footing till the bodies come out. It has to be a 24-hour work, round the clock work, whatever machinery you require, whatever resources you require, whatever we need to do. And I'm grateful to the Army and the NDRF and NGRA, everybody was here, you're all working well, but remember we are under pressure that we must get the bodies out. After that we can take a break, but not before that. So now the point from 13.49 kilometers, Colonel, we've been discussing for some time, you have to, now itself, even before you reach there, work out whatever solutions you want to. I'm saying, okay, as for what you're saying, probably the bodies are in the last 20 meters. Same way, what they're saying is, when you step on that, there's a possibility the rescuers may drown. Yeah. So that there is a reason why they're, even the naval divers were hesitant to go there. So, but you'll have to look at a technology solution, how you'll get it. The one thing is retrieving the bodies. Yes. That is about this. And Arvind, you have to be here maximum time, and we have to focus on that activity. All the agencies involved.